హాయ్ ఎవ్రీవన్, నేను మీ అమృత. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేయండి. ఇంక నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి అండ్ కామెంట్ అయితే చేయండి. ఇంక ఈరోజు అయితే వచ్చి సాటర్డే పూజ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియోస్ తీయడం అయితే ఆపేసాను, ఎందుకంటే నాకైతే కుదరకుంటుంది టైం అయితే వీడియోస్ తీయడానికి. ఎందుకంటే ఇద్దరితో ఇంక మొత్తానికి పూజ అయితే అయిపోయింది. ఇంక ఈరోజు వీడియో ఏంటంటే, రేపైతే మా చేతనికి అంటే చిన్నోడికి పుట్టుకొప్పు అయితే తీస్తున్నాం. పుట్టాక ఫస్ట్ టైం జుట్టు తీస్తాం కదా, అది మేము మా సైడ్ అయితే పుట్టుకొప్పు అంటాం. ఇద్దరికి అయితే ఒకేసారి తీస్తున్నాం. జుట్టుతో ఎండింగ్ వీడియో ఇదైతే నాకైతే నిజంగా బాధ అయితే అనిపిస్తుంది. ఎందుకంటే చేతన జుట్టు ఎంతో ఇష్టం, 3 years నుంచి పెంచుకున్నాం. ఇంకా అది ఈరోజు వీడియో అంతా కంటిన్యూ చేస్తాను, చూసేయండి. పూజ కూడా అయిపోయింది. ఇంకా సాటర్డే పూజ ఇదిగోండి. నేనైతే అంత ఎక్కువ ఏం చేయను, కానీ ఏదో కొంచెం నాకు అయినంత వరకు అయితే చేసుకుంటున్నాను. గురువారం, శుక్రవారం, శనివారం, సోమవారం కన్ఫర్మ్ పూజ అయితే చేస్తాను. మిగతా డేస్ అయితే చేయను. ఇంకా ఇది చేతనకి దేవుడు అంటే మాత్రం భక్తి ఎక్కువ. చేతన జోసి పెట్టమ్మా, జోసి పెట్టు బాబుకి, జోసి పెట్టు. చేతన జోసి పెట్టు బాబుకి, పెట్టు పెట్టు. చేతనకి దేవుడు భక్తి ఎక్కువ. ఫ్రెండ్స్, మొత్తానికి టైం అయితే 9:15 అయింది. మా టిఫిన్ టైం కూడా అయిపోయింది. ఇంక ఈరోజు టిఫిన్ అయితే ఇంక ఇది. టిఫిన్ చేసాకైతే ఇంకా చిన్నోడికి చేతనకి స్నానం అయితే చేస్తాను. ఎందుకంటే ఈరోజు జుట్టుకైతే స్నానం చేస్తున్నాను. మరి ఒక్కరోజే కదా, రేపు పొద్దున్న చేయడం అవ్వదు అన్నట్టుగా ఈరోజైతే స్నానం చేసి రేపైతే అక్కడ చేస్తాం సముద్రం దగ్గర. ఇంకా ఇది వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. చిన్న గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. చూడు చిన్న, గుడ్ మార్నింగ్. చిన్నాడు గొప్ప గొడవ. ఇంకెక్కడి నుంచి నాకు స్టార్ట్ అవుతుంది టార్చర్ అయితే. చిన్న గుడ్ మార్నింగ్. రేపు నెగ్గుండు అయిపోద్ది, రేపు నెగ్గుండు అయిపోద్ది. గుండు బాస్, గుండు బాస్. చేతను స్నానం అయిపోయిందా? హాయ్ చెప్పు, హాయ్ అను. స్నానం అయిపోయిందా? రేపు నాకు గుండు అను చెప్పు. రేపు గుండు చేయించుకుంటావా? వద్దా? వద్దంట. ఇది చూడు ఒకసారి, గుండు చేసుకోవా? చేసుకోవా? ఏ తమ్ముడు కూడా తీసిద్దామా? ఇది తీసిద్దామా? చేతన్ జుట్టు రేపటి నుంచి మిస్ అయిపోతాం. పిచ్చి ఫ్రెండ్స్, చూడండి ఎంత జుట్టు మిస్ అయిపోతాం రేపటి నుంచి. చూడు, అందుకే ఈరోజు అయితే మనసారి చూసుకుంటున్నాను. చేతన వెనక్కి తిరిగమ్మా, చేతన వెనక్కి తిరుగు. హాయ్, వెనక్కి తిరుగు, వెనక్కి తిరిగమ్మా. చూసారా, అమ్మాయికి కూడా ఎంత త్వరగా పెరగదేమో, అబ్బాయి కాబట్టి ఎంత త్వరగా పెరిగేసింది జుట్టు. చూడు, హాయ్ చెప్పు. చూడు, రేపు నీ గుండు చేసిద్దామా? గుండు చేసిద్దామా? చేసిద్దామా గుండు? వద్దా? గుండు తీస్తాము. తమ్ముడు జుట్టు కూడా చూపిద్దాం దా. చూడండి గాయ్స్, చిన్నోడిది కూడా రేపే గుండు. చిన్నోడు కూడా స్నానం చేసి చక్క దువ్వేశాను. ఇంక రేపటి నుంచి గుండు కదా, రేపటి నుంచి స్నానం చేసి వెజడ్ ఉండదు. నూనె రాయడం, దువ్వడం, వెజడ్ అయితే ఉండదు రేపటి నుంచి కదా. చిన్న ఫోన్ అందుకుంటున్నాడు చూసారా. వీడిని త్రవ్వు ఉన్నాడు, కానీ నాకు ఈడు చుట్టూ కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది. చేతుంది తిరుగుతుంది, ఇది సాఫ్ట్గా ఉంటుంది.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే టైం అయితే 11:30 అయిపోయింది. ఇదిగోండి నాకు మా చేతనికి అన్నం అయితే వండుకుంటున్నాం. ఈ బియ్యం సరిపోతాయి మా ఇద్దరికి. ఇంక ఈ అన్నమే ఉండిపోద్ది. ఇంకా దాకా బియ్యం తక్కువ. కొంచెం ఎసరు ఎక్కువగానే పెడతాను. ఎందుకంటే నేను ఏమైందంటే అన్నం పట్టేసి నేను బయటన ఏదో పని చేస్తున్నాను. ఈ టైంకి ఏటైంది ఎసరు తక్కువ పెట్టడం మొత్తం అన్నం అంతా అడుగంటేసింది. మొత్తం పోయింది. రెండోసారి అయితే వండుకున్నాను. అందుకే ఇది ముందు జాగ్రత్త పడి ఇంకా ఎసరు అయితే బియ్యం తక్కువ ఎసరు ఎక్కువ పెట్టాను. ఇంకా అన్నం వండిస్తుంటే పప్పు అయితే వండుతాను అనుకుంటున్నాను. పప్పు వండి ఎక్కువ డేస్ అయితే అయిపోయింది. వండుతాను. పప్పు వండి ఏదైనా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు కోపుకుంటే కర్రీ చేస్తాను. కాకపోతే పప్పుతో సరిపెట్టేస్తాను. ఇంకిద్దరు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడుకుంటున్నారు. చేతను మాత్రం బాగా కంత్రి. నేనుంటే చిన్నోడిని ఆడిపిస్తాడు. నేను ఉండకపోతే చిన్నోడిని కొట్టియడం తోసేయడం చేస్తాడు. ఇప్పుడు అక్కడ పని చేస్తుండకైతే తోస్తాడు. పడిపోయాడు పాపం చిన్నోడు. ఆడిపించినట్టుగా ఆడిపించి కొట్టేస్తాడు. గొప్ప కంత్రి చేతను. ఫ్రెండ్స్ అన్నం అయితే వండేసాను. ఇంకా ఈరోజైతే పప్పు అయితే వండుతున్నాను. ఇంక ఈరోజు పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. పప్పు అయితే కడిగేసాను. ఇంకా టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి ఇంకొకరు అయితే పెట్టేస్తాను. తర్వాత కొంచెం ఉడికాక అయితే డైరెక్ట్గా పోపు అయితే పెట్టుకోవచ్చు. ఇంకా ఈ విధంగా పప్పు అయితే వండితే టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే మాత్రంగా అన్నీ వేసి ఉడకబెట్టేసి వండుకోవడమే ఇష్టం. ఉప్పు, కారం, పసుపు వేసి వాటర్ అయితే వేసి ఇంక పెట్టేసుకోవడమే. వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచిది. కొందరంట పప్పు వండేటప్పుడు ఉప్పు వేయరంట, పప్పు ఉడకదని. కానీ అదేం కాదు, పప్పు ఉప్పు వేసినా ఉడికిపోద్ది. ఇంకా పొంగకుండా ఉంటుంది వాటర్ ఎక్కువ అయిపోయినా. ఇంక మొత్తానికి అయితే అన్నీ వేసేసాను. ఇంక ఇప్పుడైతే మూత పెట్టేసి ఒగ్గిస్తే అదే రెడీ అయిపోద్ది. ఇంకా మూత తీసాక ఒక 5 మినిట్స్ ఉంచాక అయితే ఇంక డైరెక్ట్గా పోపు అయితే పెట్టేసుకోవడము. ఇంక ఇదిగోండి, ఇదైతే ఒక పావు గంట ఒగ్గితే పప్పు అయితే రెడీ అయిపోద్ది. ఇంక ఇదిగోండి, ఉదయం స్నానం చేసినవి అయితే ఉంటే కొంచెం అయితే నానబెట్టాను ఉతికేద్దామని. ఎప్పుడు 2 డేస్కి ఒకసారి ఉతుకుతాను. కానీ ఇంకా రేపు ఊరుంది కదా, అందుకనేసి ఈరోజు అయితే కొంచెం ఈరోజు ఉతికి సారేసి వస్తాను. కాకపోతే ఎప్పుడు నైట్ ఉతుకుతాను. చిన్నోడిని అయితే పడుకోబెట్టాను. ఇంక చేతనైతే ఏదో పిచ్చాట ఆడుకుంటున్నాడు ఇక్కడ. ఇంకా ఇది మొత్తానికి చేతన ఆడుకుంటూ బాగానే ఆడుకుంటాడు. కాకపోతే చిన్నను కొట్టడం అది చేసేస్తాడు. ఇందులో చూడండి ఏటేటో చేస్తాడు అక్కడ. పడుకోమంటే మాత్రం పడుకోడు. మొత్తానికి అయితే ఉతికిసాను. ఇప్పుడైతే ఆరడానికి పైకి ఎక్కుతాను. ఈ పైకి ఎక్కడమే పెద్ద టాస్క్. పై ఎక్కడం అయితే గొప్ప కష్టంగా ఉంటుంది ఇక్కడ మా ఇంటి దగ్గర. చేతను ఆడికి ఇక్కడ బయటను ఆడుకో. బాగా పైకి ఉంటాయి ఇవి అయితే ఎక్కడానికి. ఈ పైకి ఎక్కుతాడికి నాకు ఆయాసం వచ్చింది. నేను రోజుకి కానీ ఒక 3-4 టైమ్స్ పైకి ఎక్కి, నేను రోజుకి ఒక 3-4 టైమ్స్ పైకి ఎక్కి దిగానంటే కాన్ఫిడెన్స్ అన్నంగా అయిపోతున్నా. ఏ డైటింగ్ చేయవసరం ఉండదు. అమ్మా ఇంకా పైకి మంచం వేస్తుంది. మా ఓనర్ గారిది మంచం అయితే. ఇదిగోండి మావైతే ఆరేస్తాను. ఇవే కొంచెమే ఒక్క రోజుకే కదా ఎన్ని వస్తాయి. ఇదిగోండి నేనైతే ఇక్కడ ఆరేస్తున్నాను. నెమ్మది ఎవరబ్బా పైకి ఎక్కుతున్నారు, సౌండ్ వస్తుందని చూసేసరికి చేతనేమో పైకి వచ్చేసాడు. ఎందుకు వచ్చావు చేతనం అంటే ఆడుకోవడానికి మమ్మీ అంటున్నాడు. చూసారా, అమ్మ బాబు ఎప్పటికైనా ప్రమాదమే. నేను ఎక్కడైనా బయట నుండి డాబా పైన డాబా ఎక్కిపోయినా ఎక్కిపోతాడు. అటువంటి కూడా వేయడు కన్ఫర్మ్గా. ఇవి ఆరుతాయి. ఎండ తక్కువగా ఉంది, ఆరుతాయో ఆరవో అనుకుంటున్నాను. సాయంత్రం కంతా ఆరిన ఆరపోయినా తీసేస్తున్నాను. మరి ఏం చేస్తాం, ఊరి నుంచి వచ్చాక ఆరేసుకుంటున్నాం. ఈ కిందనైతే చిన్నోడు ఒక్కడే ఉన్నాడు. వేగంగా దిగిపోతున్నా. మమ్మీ
మేడపైకి వస్తే మాత్రం బాగుంటుంది. అంటే చుట్టూ కొండే మధ్యన ఊరున్నట్టుగా ఉంటుంది, బాగుంటుంది, నాకు నచ్చుతుంది. కానీ ఎక్కువసేపు ఉండడం అవ్వదు. అదిగండి అటు సైడ్ రోడ్డు, చెప్పాను కదా ఇంతకుముందు అపార్ట్మెంట్స్ అవి ఉంటాయి అటు సైడ్ రోడ్డు. ఇదంతా ఊరు. మా ఇంటి వెనకనే పెద్ద కొండ, అదిగోండి ఇదంతా పెద్ద కొండ, ఇంటి వెనకన కొండ. ఇంకా మా వాండ్రాంటి చెట్టు మంచిగా పోస్తుంది. ఈ మధ్యన ఒక పువ్వు ఉండేది, మొన్న పక్కింటి ఆంటీ తీసిందంటే చెప్పింది. మీ వాండ్రాంటి ఇది నేనైతే తీసాను అనేసి. అంటే అమ్మ అక్కే అవుతుంది, కానీ ఇద్దరు ఎప్పుడు మీట్ అవ్వరు, ఇంటి దగ్గర ఉండరు. అడిగితే చెప్పమ్మా అనేసి అయితే చెప్పారు. ఇంక నేనైతే రేపు ఒకటి తీసుకుంటున్నాను. ఏమనరు, ఆంటీ ఎప్పుడు పెట్టుకోరు. నన్నే దీపం ధరైనా పెట్టి నువ్వైనా పెట్టుకొనేసి అంటారు. ఇంక ఇప్పుడు అది ఈవినింగ్ అయితే తెద్దాం, ఎండతో తీయకూడదు కదా. ఇదిగోండి పక్కింటి ఆంటీ కూడా మంచిగా పెంచుతారు డాబా పైన తోట. ఈ ఆంటీకి బాగా పిచ్చి పెంచడం. ఇవ్వండి ఈ ఆంటీవే పక్కింటి ఆంటీ కూడా. దిగు చేతుంది, దిగు 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 నూక. ఇవ్వండి ఈవిడుంది పక్కింటి ఆవిడ. దేవుడికి కొబ్బరికాయ కొడుతుంది, కానీ ఎవరికో మొక్కేటదా అమ్మ తిందు. నూనె ఆడించుకోవడానికి ఎండేసుకుంటుంది ఎప్పుడు. దేవుడు గుడి దగ్గర కొట్టేందుకు కూడా ఎవరైనా ఒక మొక్క తీసుకొస్తారా, ఈవిడ మాత్రం 2 తీసుకొచ్చి ఎండబెట్టద్ది. కామెడీ పీసి ఆంటీ. దిగు దిగు దిగు, చూడండి ఎంత బాగా ఎక్కువ. దిగు. నీ బోర్ ఇక్కడ ఒగ్గిసావా? దిగు అయితే, దిగు దిగు త్వరగా, తమ్ముడు పడిపోతాడు మంచి మంచి పదా. ఇది మా ఓనర్ హౌస్, ఇది పక్కింటి ఓనర్. అమ్మ బాబోయ్, చిన్నోడు ఎంత పని చేశాడు చూసారా. నేను ఇంకొక నిమిషం మాత్రం పైన ఉంటే మంచం మించి కిందకి మొగ్గేద్దును మనోడు. ఏం చిన్న కుక్కర్ పెట్టాను కదా, సౌండ్ కొనుక్కుంటున్నాను, కాకపోతే పడుకుంటాడు ఎక్కువసేపే. అమ్మ ఈయన నమ్ముకుని ఇంకెప్పుడు డాబా ఎక్కకూడదు బాబోయ్. అమ్మ బాబోయ్, ఇంకొక నిమిషం ఉంటే చిన్నోడు పైనుంచి కిందకి పడితే నాకు మాత్రం మా ఆయన ఎత్తుని గట్టిగా అని నచ్చినట్టు తిడుతుని. నాకు ఈరోజు వెంకటేశ్వర స్వామి కాపాడినట్టుగా ఉన్నాడు. చిన్న ఇచ్చాడు, కిందకి పడవా నువ్వు. నేను ఇటు సైడ్ పడుకోబెట్టాను, ఇటు సైడ్ పడుకో ఉంటాడు కదా అని వచ్చి చూడగానే ఎక్కడున్నాడని చూసేసరికి మంచం ఆ చివరిన ఉన్నాడు. అమ్మ బాబోయ్, నిజంగా ఏ దేవుడు నన్ను వేగం దించినట్టుకున్నాడు ఆవపై నుంచి. వీడికి అప్పటికి చెప్పాను తమ్ముడిని చూసుకొని ఉండరా అని. పైకి ఎందుకు వచ్చాను నీకు తమ్ముడిని చూడమంటే? చూసావు తమ్ముడు పడిపోతే డాడీ ఎప్పుడు మన ఇద్దరికి వేస్తాడు గట్టిగా. చూసారా అంత ముద్దగా అయిపోయింది. ఇప్పుడు ఇంక దీన్ని కొంచెం గరిటె పెట్టి మెదుపుకుంటే సరిపోద్ది. చూసారా పప్పు అనేది కనిపించుకుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఆయన మొత్తం అన్నీ ఉడికిపోతాయి కదా మంచిగా ఆవిరితోని. ఇంక దీన్ని అయితే ఒక 5 మినిట్స్ ఉప్పు కారం అది చూసి సరిపోతే వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉంచి ఇంకా పోపు అయితే వేసుకొని సరిపోద్ది. 1 గంట 10 అయిపోయింది. ఇంక పప్పు పిట్స్ అయితే చాతనగా అన్నం తినిపించితే ఇంక సగం పని అయిపోద్ది. ఇంక ఇది వీడియో. నెక్స్ట్ వీడియో ఏంటంటే ఇద్దరికి గుండు చేసిన వీడియో వస్తుంది. అక్కడైతే చిన్నోడైతే రచ్చ చేస్తాడు. చిన్నోడే బాగా చేసుకుంటే పెద్దోడే ఇంకా గొడవ చేస్తాడేమో అనుకుంటే పెద్దోడైతే బాగానే చేసుకుంటాడు. చిన్నోడైతే గొడవ చేస్తాడు. ఇంకా అది కాకుండా బయటను వండుకొని తినే వీడియో ఒక తోట దగ్గర. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇది వీడియో. బాయ్ బాయ్.